కేటీఆర్ ఈడ చూడు తెలుస్తుంది ఎంత దొంగలంటే మీరు, ఎంత దొంగల పార్టీ అంటే మీది ఇక్కడ తెలుస్తుంది. మొత్తం గజ దొంగల పార్టీ మీ పార్టీ. బీఆర్ఎస్ ఆఫీస్ పెడతామని చెప్పి కేటీఆర్ కమర్షియల్ షాపు కట్టిన దొంగ. ఎకరా స్థలం ఇవ్వాలని జీవో ఇచ్చిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గారు బీహార్ దొంగ, బీహార్ ముఠాకు సంబంధించిన నాయకుడి దొంగ. ఈ గజ దొంగను పెట్టుకొని పాలన చేసిరు ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలు. అరే దేనికోసం రా మీరు తీసుకున్నది? ఎకరా పొలం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఎందుకురా మీకు? ప్రజలకేమో ఇండ్లు కట్టిస్తామని ఇండ్లు కట్టారు దొంగలు మీరు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాం మేము. కాంగ్రెస్ పార్టీ గతంలో 70 ఇండ్లు కట్టిందని చెప్పింది మీ అయ్యగాడు. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అల్లుడు అత్తింటికి వస్తే వేరే వేరే రూమ్లో వండుకోవాలి. ఒక రూమ్లో ముఖం చూసుకొని పండుకోనికి రాదని చెప్పి మీ అయ్యా కట్టించినారా మీ అయ్యా? ఇంటి ముందర ఆవులు, బర్రెలు, దున్నపోతులు, గాడిదలు, గుర్రాలను కట్టేయాలి, దానికి కూడా స్థలం ఉండాలి. సింగిల్ బెడ్రూమ్ కట్టించారు కాంగ్రెస్ వాళ్ళు. అది మొత్తం డబ్బల్ లేకుంది. ఏవి కట్టించుకున్నారు? కోళ్ళను కూడా కట్టించుకోనికి రాదని చెప్పి మీ అయ్యా కట్టించినాడరా భయ్? ప్రజలకు ఇండ్లు కట్టినకనే మీకు చేత కాకపోయా. ప్రజలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉద్యోగాల ఖాళీలు ఉంటే భర్తీ చేయడానికి మీకు చేత కాకపోయా, టైం లేకపోయా. పరీక్షల నిర్వహణకు ప్రశ్న పత్రాలు ముందే లీక్ చేసే దొంగపాటి మీ పార్టీ. ఇవన్నీ దొంగ పనులు చేయడానికనే మీకు టైం ఉంటుందిరా దొంగ. మీ పార్టీ ఆఫీసుని కట్టడానికి ఎకరా స్థలం ఇవ్వాలని సోమేష్ కుమార్ గారు జీవో ఇస్తే ఈ దొంగ ఎంత కబ్జా చేసిరా? ఇది ఎంత పైసలు రా? ఇది 240 కోట్ల రూపాయల స్థలాన్ని కబ్జా చేసిర్రా దొంగ మీరు. ఎంత తీసుకున్నారు? 240 కోట్ల రూపాయల స్థలాన్ని 4.84 లక్షలకే కట్టబెట్టిర్రు దొంగ. అంటే 4,84,000 రూపాయలకు 240 కోట్ల స్థలాన్ని తీసుకుంటారా మీరు? అట్లా తీసుకుంటారా? అంటే మేము అధికార పార్టీలో ఉన్నాము, మా పార్టీ ఆఫీస్ కట్టాలి కాబట్టి 240 కోట్ల రూపాయల స్థలాన్ని కేవలం 4,84,000 మాత్రమే తీసుకున్న దొంగలు మీరు. తీసుకొని మరి ఏం కట్టిర్రా? పార్టీ ఆఫీస్ కట్టిర్రా మీరు? కట్టలే. షాపింగ్ కాంప్లెక్స్ ఎవరిని జాగిర్రా? మీ తాత ముత్తాతల జాగిరారా తెలంగాణ సమాజంలోని స్థలాలు? ప్రజల ఆస్తులు రా ఇవి. ప్రభుత్వం అంటే ఏందిరా? ప్రజలకు ఒక బాధ్యతాయుతంగా పాలన కొనసాగించాలి. ఈ ప్రజల ఆస్తులకు మీరు కాపలా కుక్కలురా. అది కాకుండా దోచుకు తింటారు ఇంద్ర గద్దల్లాగా. అందుకోసం మీరు మిమ్మల్ని ఓడగొట్టిర్రు. ఇంకా మా కారు షెడ్ పోయింది, మళ్ళీ వస్తుంది రిపేర్ మీ కార్ని వేసుకోడు ఈ ప్రపంచంలో పుట్టలేదురా. ప్రశాంత్ కిషోర్ అనే దొంగనే పారిపోయింది. ఎందుకంటే వాడి దేశంలో కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలన్నింటి కూడా మధ్యలో చిచ్చు పెట్టి ఏ పార్టీ ఎక్కువ పైసలు ఇస్తే ఆ పార్టీని గెలిపియాలని చూస్తున్నాడు ప్రశాంత్ కిషోర్ గారు. వాడే చెప్పిపోయిండు, అరే మీ పార్టీ గెలవదురా, మీ పార్టీ పని అయిపోయిందిరా అని. అందుకోసమే మీ పార్టీ ఓడిపోయే పార్టీ అనే వాడు ఈసారి మీకు సపోర్ట్ చేయలేదు, మీకు ఎన్నికల వ్యూహకర్తగా ఉండలేదు. ఇంత దొంగ పనులారా మీవి? మున్సిపాలిటీలలో ప్రజలు ఎవడన్నా ఇంచు రోడ్డు దగ్గరికి ఇసుడు వచ్చి కట్టినా, ఇంచు స్థలం మర్చిపోయి అసుడ గోడ పెట్టినా ఇండ్లు కూడా కొడతారు దొంగ మీరు. మరి 240 కోట్ల రూపాయల స్థలాన్ని 4,84,000 రూపాయలకి ఎట్లా తీసుకుంటారా దొంగ మీరు? ఆ తీసుకున్న స్థలాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి అని చెప్పి షాపింగ్ కాంప్లెక్స్ ఎట్లా కడతారా మీరు? కమర్షియల్ షాపులు ఎట్లా కడతారా మీరు? సెట్టర్లు ఎట్లా ఇస్తారా దొంగ? ఎవనప్ప సొమ్మురా? మీ తాత ముత్తాతల సొమ్మారా ఇది? ప్రజల సొమ్ము కదరా. ఎట్లా దోసుకుంటారా దొంగ ఇదంతా? అందుకోసం మిమ్మల్ని ఓడగొట్టిర్రా. ఇంకా సిగ్గు లేకుండా ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఓడిపోయిన 4 ఉన్నారు దొంగలు. సానుభూతితో ఓడిపోయారు, ఇబ్బందులతో ఓడిపోయారు. ప్రజలకు విరుద్ధంగా పాలన చేస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఓడగొడతారు వచ్చి. అరే ఓడగొడతారు ప్రజలకు తెలుసురా భయ్. ప్రజలకు తెలుసు ఎవరిని ఓడగొట్టాలని, ఏ దొంగలను ఓడగొట్టాలి, ఏ దొంగలను ఇంటికాడ కూర్చోబెట్టాలి ప్రజలకు తెలుసు. కాబట్టి 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గజ దొంగలందరినీ ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. సిగ్గు లేకుండా మళ్ళీ బయటికి వస్తారు, ప్రజల దగ్గరికి వచ్చి ముఖం ఎట్లా చూపిస్తున్నారు. ఒకడొకడు 50,000 మెజార్టీతో ఓడిపోయింది సిగ్గు లేకుండా. వాడు మొత్తమే ఎవడు కనిపిస్తే వాడిని కొట్టేది. వాడు కార్యకర్త లేడు, సొంత కార్యకర్త లేడు. వాని కోసం పనిచేసినోడు ఎవడు మన దగ్గర లేడు. ఇప్పుడు 2014 ఉద్యమ సమయంలో పనిచేసినోడు ఎవడు కూడా లేడు. ఆ నాగర్ కర్నూలు జిల్లాలో 50,000 ఓట్లతో ఓడిపోయిన దగ్గర ఎవడు మన దగ్గర టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉన్నాడు? ఎవడు మన దగ్గర ఉద్యమం కోసం చేసినోడు ఉన్నాడు? ఎవడు ఉంటాడంటే కాళ్ళు మొక్కేటోడు, కాళ్ళు ఒత్తేటోడు మాత్రమే ఉంటాడు. వాడేడు ఉద్యమకారులు ఎవడని ఉంటే. కనువోలు మొత్తం అరవచ్చిన వాళ్ళు, మధ్యలో వచ్చిన వాళ్ళే దొంగలంతా గజ దొంగలు. అధికారం ఉంది కాబట్టి దోసుకొనికి వచ్చిర్రు. ఇప్పుడు ఆ దొంగలు పోతలేరు వాని అన్నమాట. ఎందుకు పోరు అంటే మళ్ళీ గెలిచిన దగ్గరికి పోతారు ఆ దొంగలు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు కదా. వాళ్ళని నమ్ముకొని వీడు ఒకటే సంకల్పం కుదుకున్నాడు. కనిపించిన వాళ్ళ కొట్టేది వాడు. ఇప్పుడు చూడు వాని బతుకు పిచ్చి బతుకైంది.
పిల్లలు ఊళ్ళో బట్టి పోతుంటే ఇట్లా రెండు కూర్చుంటాడు, ఒకటి రెండు కూర్చుంటాడు కూడా లేసలేరు అని చూసి అట్లా అయింది పరిస్థితి. పదవి ఉన్నా లేకున్నా ప్రజల చేత గౌరవించేలా ఉండాలి, అది నేర్చుకోవాలి. సభ్యత సంస్కారం తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలి, గురువుల నుంచి నేర్చుకోవాలి, లేదంటే సమాజం నుంచి నేర్చుకోవాలి, లేదంటే ప్రజల నుంచి నేర్చుకోవాలి. ఇలాంటి మూర్ఖులకు ఎక్కడి నుంచి రాదు కాబట్టే ఓడగొట్టడం జరిగింది. ఇది ఒకసారి చూద్దాం మిత్రుల. టీఆర్ఎస్ పార్టీ మునగాల గొప్ప కార్యం. బీఆర్ఎస్ ఆఫీస్ పేరుతో కమర్షియల్ షాపుల్లో ఎకరం స్థలం ఇవ్వాలని జీవో ఇచ్చిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గాడు ఇక 240 కోట్ల స్థలాన్ని 4.84 లక్షలకే, 4.84 లక్షలు అంటే మరి లక్షలు ఎక్కువ అనుకోకండి మిత్రులారా, 4,84,000కే కట్టబెట్టిన ఆఫీసర్లు. తతంగా నడిపించిన తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఈ కార్యక్రమాన్ని పుల్లయ్యకుంట చెరువును సైతం పూడ్చిన బీఆర్ఎస్ లీడర్లు. ముఖ్య అతిథిగా హాజరై పనులకు కేటీఆర్ శంకుస్థాపన. ఆఫీస్ కడతామని చెప్పి కేటీఆర్ ప్రారంభించి నీకన్నా సిగ్గుండాలి కేటీఆర్, నువ్వు ఏడంటే ప్రారంభించినావు, వాడు కడుతున్నాయి మీ ఆఫీసులేనా, షాపింగ్ కాంప్లెక్స్ నా దొంగ అని అడగాలి కదా. మహబూబ్నగర్లో కూడా ఒకటి బీసీ నేను బీసీని చెప్పుకున్నాడు దొంగ. బీసీలను అనేక మందిని జైల్లో వేసిండు, అనేక మందిని పోలీసులతో కొట్టించిన, అందుకే తుక్కు కొట్టినాడు సిగ్గు లేకుండా. ఇక 10 నెలల తర్వాత ఆఫీస్ బదులు షాపులు కట్టిన టీఆర్ఎస్ పార్టీ దొంగలు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ స్థలంలో కబ్జాదారులు పడ్డారు. జిల్లాలో ప్రధాన కార్యాలయం కడతామంటూ అప్పటి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఖమ్మం హైవే రోడ్డున అనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంపై కన్నేశారు. అధికారం ఉండడంతో అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ బీఆర్ఎస్ నేతలకు ఎకరం స్థలం ఇవ్వాలని జీవో 48, 167, 158 నెంబర్లతో ఆదేశాలు ఇచ్చారు. దీంతో వరంగల్ జిల్లా కలెక్టర్ బి గోపి ఎకరం స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ పేరుతో లోకల్ ఎమ్మెల్యే నరేందర్ కు కేటాయించారు. నిరుడు మే 11న దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. కిలా వరంగల్ మండల తహసీల్దార్ భూమి అప్పచెప్పారు. అదే నెల 20న మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ ఆఫీసు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కానీ 10 నెలలైనా ఆఫీస్ కట్టలేదు. గజం 50,000 ఉంటే 100 రూపాయలు ఇచ్చిండ్రు. అది వరంగల్ ఖమ్మం హైవే రోడ్ ఫేమస్ జంక్షన్ గా చెప్పుకునే నాయుడు పెట్రోల్ పంపు సర్కిల్. ఉర్సు విలేజ్ పరిధిలో సిటీ చుట్టూ ఉండే రింగ్ రోడ్ కలిసే కమర్షియల్ సెంటర్ పాయింట్. రోడ్డును ఆనుకుని ఎక్కడ చూసినా తక్కువ గజం ధర 50,000 పైమాటే. కానీ సర్వే నెంబర్ 140లో అధికారులు 100 రూపాయలు 100 గజం చొప్పున బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పేరు నోట్ చేస్తూ ఎకరం స్థలాన్ని కట్టబెట్టారు. ఈ లెక్కన 240 కోట్ల విలువ చేస్తే 4,840 గజాల స్థలాన్ని కేవలం 4,84,000కే అప్పనంగా రాసిచ్చారు. అంతేకాకుండా స్థలం చాలట్లేదని పేరుతో బీఆర్ఎస్ లీడర్లు రాత్రి పక్కనే ఉన్న పుల్లయ్య కుంట చెరువు స్థలాన్ని కూడా కబ్జా చేసి మొరంతో నింపేశారు. ఆఫీస్ కట్టలేదు కానీ కమర్షియల్ షట్టర్లు వచ్చినాయి. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడి వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వ్యవహరిస్తున్నారు. కానీ పార్టీ కార్యాలయం తన నియోజకవర్గంలో ఉండేలా మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ముందుండి తతంగా నడిపించారు. నిరుడు మే నెలలో దీనికి సంబంధించిన భూమి పూజ చేసిన ఇప్పటి వరకు ఆ స్థలంలో ఆఫీస్ కట్టలేదు. కానీ ఇదే స్థలంలో 2 కమర్షియల్ షాపులు నిర్మించారు. దానికి టూలెట్ బోర్డు పెట్టారు. ఈ షాపులు ఎవరు కట్టారో తెలియదు. అయితే పార్టీ పేరుతో తీసుకున్న స్థలంలో కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపట్టే అవకాశం లేదని స్థానికులు చెప్తున్నారు. ఇష్యూపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. బీఆర్ఎస్ ఆఫీస్ పేరుతో తీసుకున్న స్థలంలో పార్టీ కార్యాలయం కాకుండా ప్రైవేట్ నిర్మాణాలు ఉండడంపై స్థానికుల విషయంపై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ తాము ఉన్నతాధికారుల ఆదేశానుసారం బీఆర్ఎస్ నేతలకు స్థలం అప్పజెప్పాం తప్ప అందులో జరిగిన పరిణామాలతో సంబంధం లేదని ఆఫీసర్లు చెప్పారు. ఇదే విషయాన్ని స్థానిక సోషల్ యాక్టివిటీ ఎండి షఫీ, చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యుడు పెరుమల్ల లక్ష్మణ్ మరికొందరితో కలిసి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వ్యవహారం బయటకు రావడంతో మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైతం బుధవారం విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థల వివాదంపై పూర్తి ఎంక్వైరీ చేయాలి. వరంగల్ సిటీలో 100 కోట్లు విలువ చేసే ఎకరం స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీకి తక్కువ ధరకు ఎలా కేటాయించారో అర్థం కావట్లేదు. కబ్జాలను అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులే ఆఫీస్ పేరుతో ఏకంగా పుల్లయ్య చెరువును మొరంతో కబ్జా చేశారు. మంత్రి కేటీఆర్ దీనికి భూమి పూజ చేశారు. తీరా చూస్తే ఆ స్థలంలో ఆఫీస్ కాకుండా కమర్షియల్ షాపులు కట్టారు. 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా గురవడంతో అధికారులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలంటూ ఎండి షఫీ కోరడం జరుగుతుంది. సామాజిక కార్యకర్త గిదిన కేటీఆర్ మీరు చేసే దొంగ పనులు గివేరా మీరు చేసేటివి. 100 కోట్లు సంపాదించుకుంటారు దొంగ. మీ ఆఫీస్ మీరు ఇట్లా చేస్తారు, మీ ఎమ్మెల్యేలు మీకు ఇట్లా చేస్తారు, మీ ఆఫీసర్ ఎట్లా చేస్తారో చూద్దాం రాబాయ్ కేటీఆర్. మీ దొంగ ఆఫీసరు, మీ దగ్గర పనిచేసిన ఆఫీసరు ఎట్లా చేసిండో చూద్దాం రాబాయ్. చూడు,
అవినీతి 500 కోట్లు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అంటే కేటీఆర్ దగ్గర పనిచేసినోడు. మెట్రో రైల్ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీబీ అధికారులు హైదరాబాద్ పుప్పాలగూడలోని ఇల్లు కార్యాలయం బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలో అక్రమంగా 500 కోట్లపైన ఆస్తులు కూడబెట్టినట్లు అంచనా. ఒక్క అధికారి 500 కోట్లరా కేటీఆర్? నువ్వు మంత్రివి ఈ శాఖకి, నీ దగ్గర పనిచేసే అధికారి వాడు. భారీగా స్థిరాస్తుల పత్రాలు, బంగారు వజ్రాభరణాలు, 15కి పైగా ఐఫోన్లు, 40 లక్షల నగదు స్వాధీనం, బినామీల పేరిట భారీగా భూములు కొన్నారంటున్న అధికారులు. సోదాలకు ఏమాత్రం సహకరించిన కుటుంబ సభ్యులు, బంధువులు లాకర్ను తెరవాల్సి ఉందన్న అధికారులు. నేడు తనిఖీలు కొనసాగే అవకాశం. ఇదిరా మీ పాలన, మీ పాలనలోని అధికారుల పనితనం. అవినీతి నిరోధక శాఖ వాళ్ళకు 100 కోట్లు నిన్న ఒక్కరోజు దొరికినాయి. మొత్తం 500 కోట్లకు పైగా ఉన్నాయి. 100 కోట్ల తిమింగలం చేజెక్కింది అంటే ఒక్కరోజు మాత్రమే 100 కోట్లు దొరికినాయి. ఇంకా మొత్తం సర్వే చేస్తే 500 కోట్లకు పైగానే వచ్చే అవకాశం ఉంది ఆ దొంగ దగ్గర. 2018 నుంచి 2023 ఏకకాలంలో హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన శివబాలకృష్ణ కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలు, వాటిపై తాజా ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శివబాలకృష్ణ ఆయన బంధువుల ఇల్లు కార్యాలయాలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 8 బృందాల్లో విడిపోయిన ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 17 చోట్ల సోదాలు చేశారు. గురువారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. శివబాలకృష్ణ ఆస్తుల విలువ లెక్క ప్రకారం, చట్ట ప్రకారం చూస్తే బహిరంగంగా 20 కోట్ల దాకా ఉంటుందని తనిఖీలు నిర్వహించిన అధికారులు తెలిపారు. కానీ వాస్తవంగా వాటి మార్కెట్ విలువ నిన్న ఒక్కరోజు దొరికినవి 100 కోట్ల పైన ఉంటుందని అంచనా. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఆధ్వర్యంలో అధికారులు మణికొండలోని బాలకృష్ణ నివాసం, శివబాలకృష్ణ నివాసం, అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. 10కి పైగా ఐఫోన్లు, అత్యంత ఖరీదైన 50 వాచీలు, కట్టలుగా నగదు, బీరువాలో దర్చిన 5 కిలోల బంగారం.